జరుగుతుంది అనుకోండి, బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ సిటీలో ఈ ఫ్యాన్స్ వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు అనుకో, ఇక్కడ ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఏంటంటే చనిపోయిన వాళ్ళ గురించి ఏదో కేవలం సానుభూతి చూపించి హాస్పిటల్కి పోయి డబ్బు ఇచ్చేది కాదు. దీనికి శాశ్వత పరిష్కారం అనేది కావాలని చెప్తున్నాం. ఈ రకంగా మీ ప్రాబల్యం కోసం, మీరు అడ్వర్టైజ్మెంట్లో నటించేదానికోసం, వాటిలో వాళ్ళు మీరు డబ్బులు చేసుకునే దానికోసం ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పి, ఈ రకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పి అసందర్భంగా ఉన్న జనాల్ని ఉన్న ఏదో ప్రేమతో వచ్చి మీ సినిమా చూడాలనుకున్న వాళ్ళని ఇబ్బందికరంగా తయారు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మేము చెప్తున్నాం. ఇప్పుడు బన్నీ మీద మేము ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కేసు ఫైల్ చేయబోతున్నాము, ఎఫ్ఐఆర్ అయిపోతున్నాము. ఎందుకంటే అతను అక్కడికి వచ్చి 6 గంటల నుంచి అంత హంగామా చేసి హంగామాగా వస్తున్నాడు అనే తెలికి ఊర్లో ఉన్న జనాలందరూ అక్కడికి వచ్చారు. కాబట్టి ఆ జనాల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ వచ్చింది. కాబట్టి గతంలో మనం చూసుకుంటే దేవరా ఫంక్షన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము మెయింటైన్ చేయలేమని చెప్పి పోలీసు వాళ్ళు వద్దని చెప్పే తర్వాత సైబరాబాద్ పోలీసు దాన్ని రద్దు చేయడం జరిగింది లాస్ట్ టైం నవెటల్లో. అటువంటి చర్యలు రాత్రి జరగలేదు. వచ్చాడు, చెయ్యి ఒప్పుకుంటా లోపలికి వెళ్ళిపోయాడు. బయట వేలాది మంది జనాలు వెయిటింగు. టికెట్ కొన్నోళ్ళు అయితే లోపలికి పోలేదు. యాక్చువల్గా టికెట్ కొన్నోళ్ళు లోపలికి పోకుండా ఎవరంటే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. టికెట్ కొన్నోళ్ళు ఇలాగా చనిపోయారు, అర్ధంతరంగా చనిపోయారు. చిన్నపిల్లలైతే ఎవరైతే చనిపోయారు. ఇది మానవతా దృక్పథంతో మనం అందరం కూడా చింతించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేసేదంటే